పిఠాపురం పట్టణం భారతీయ సంస్కృతి కుటుంబ విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలనే లక్ష్యంతో భాష్యం స్కూల్ పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో పేరెంట్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సుమారుగా 200 మంది తమ తల్లిదండ్రులకు సంప్రదాయబద్ధంగా పాదపూజ నిర్వహించి వారి ఆశీర్వాదాలు పొందారు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, గౌరవం, వినయం వంటి విలువలను చిన్ననాటి నుంచి అలవర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, గేయాలు, సందేశాత్మక ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే తల్లిదండ్రుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ బి సాకేత్రాం తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు భాష్యం విద్యా సంస్థలు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ 1, ఈస్ట్ 4 జడ్జీఓ వి గోవిందరాజు, పి వేణు, జెడ్సీఓ బి సునీత, ప్రిన్సిపల్ అంజిరెడ్డి, ప్రైమరీ హెడ్ మిస్ట్రెస్ అరుణ మరియు టీం, భాష్యం విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేరెంట్స్ డేని పురస్కరించుకొని మన పిఠాపురం భాష్యం పాఠశాలలో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా ప్రతి విద్యా సంవత్సరం కూడా మనం పేరెంట్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. జూలై మాసంలో వచ్చే 4వ ఆదివారం. అంటే ఈ ఒక్కరోజే తల్లిదండ్రుల్ని పూజించాలి, మరుసటి రోజు వదిలేయాలని కాదు. యాక్చువల్గా ఇది కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా బిజీ లైఫ్ అయిపోతుందండి. ఇది 21st సెంచరీలో మనం చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ కూడా బాగా పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరిగింది. మోరల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. జెన్జీ బ్యాచ్ అంటున్నాము. జెన్జీ తర్వాత జెన్ ఆల్ఫా అండ్ జెన్ బేటా బ్యాచ్ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ కిండర్ గార్డెన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు బేటా బ్యాచ్ అనమాట. మృదుత్వం కోల్పోతున్నారు పిల్లలు. మనకంటే ఎక్కువగా ఆలోచించగలుగుతున్నారు. క్రియేటివిటీ స్కిల్స్ బాగా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం కొంచెం స్మూత్నెస్ అనేది అలవాటు అవడం లేదు. దాన్ని అలవాటు స్కూల్ పాఠశాల స్థాయి నుంచే అది అలవాటు చేయాలి. కాబట్టి తల్లిదండ్రుల వాల్యూ పిల్లలకి తెలియాలి. ఆ తెలియడానికే మన భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి ఇలా పాదపూజ చేసి తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి. దే ఆర్ ద ఫస్ట్ టీచర్స్. మన ఇంటి దగ్గర మనం పుట్టిన తర్వాత మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేది మొట్టమొదటిగా తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళని ఇంటి దగ్గర గౌరవించడం మొదలు పెడితే తద్వారా యావత్ భారతదేశం కూడా గౌరవించడం జరుగుతుంది. మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో మా భాష్యం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సుమారుగా 200 పైగా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇలా పాదపూజ నిర్వహించి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం, మన పాఠశాలలో మనం ఏదైతే మోరల్స్ నేర్పిస్తున్నామో దాన్ని ఒకసారి మళ్ళీ రివైల్ చేయడం, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా మలుచుకోవాలి, పిల్లల తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం చూపించాలి, ఇలా అంశాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దీనికి సహకరించిన మా విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారికి, మా వైస్ చైర్మన్ హనుమంతరావు గారికి, మా ఎండి సాకేత్రాం గారికి, మా జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు గారికి, మరియు నాకు సహకరించిన మా పిఠాపురం ప్రిన్సిపల్ అండ్ హెచ్ఎం అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ అట్ ద సేమ్ టైం మా పిఠాపురం పిలిచిన వెంటనే పలికే మా మీడియా మిత్రులందరూ కూడా, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయం సాధించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.